హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ అరటికాయ గుజ్జు కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ముందుగా బాండీ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టమాటాలు, అలాగే దాంట్లోకి పచ్చి కొబ్బరి అనేది తీసుకున్నాను. వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి టమాటాలో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి అరటికాయలు తినటం వల్ల చాలా యూజ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం మరియు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పచ్చి అరటికాయల్లో కాల్షియం, మెగ్నీషియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉండి మనకి కీళ్ళ నొప్పులు అనేవి కూడా తొందరగా రావు. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి అరటికాయ ముక్కల్ని బాండీలో వేసుకొని మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. మనకి అరటికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ముక్కలు నల్లబడిపోవటం, లేకపోతే చేతులు నల్లగా జిడ్డుగా అయిపోవటం. ఇలా అవ్వకుండా ఉండాలంటే కాయ కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కనుక కట్ చేస్తే చేతులు నల్లబడవు. అదేవిధంగా ముక్కల్ని ఉప్పు, పసుపు నీళ్ళల్లో వేస్తే ముక్కలు అదే విధంగా ఉంటాయి. ఇలా మసాలాలు పట్టిన తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 5 to 6 minutes అనేవి ముక్కలు మగ్గనివ్వాలి. చూసారు కదా కింద ఆయిల్ అనేది ఎలా తేలిందో. మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకొద్దిగా అరటికాయ ముక్కలు అనేవి ఉడకాలి. సో దానికోసం 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. పచ్చి అరటికాయల్లో ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ కూరగాయలన్నీ హెల్తీ అని తెలిసినా కూడా తొందరగా ఇటు మీదకి ఇష్టం రాదు. ఇక్కడ మనం వాటర్ పోయకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గపెట్టుకున్నాం. అదేవిధంగా వాటర్ పోసి మరి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం. ఇలా చేయడం వల్ల అరటికాయ అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. పోపులో కన్నా కూడా ఈ విధంగా కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, వేడి వేడి అరటికాయ గుజ్జు కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి బాగుంటుందండి ఈ కర్రీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి వేయడం వల్ల చాలా గ్రేవీగా అనిపిస్తుంది, కొత్తగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.